మనీ మార్నింగ్ ఆల్ లీడర్స్ కొత్తగా ఉంటది. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్ కాదు, మనీ మార్నింగ్. ఎందుకంటే మనము ఉదయం లేచినప్పటి నుంచి జెట్ పే చూస్తున్న ప్రతి ఒక్కరికి మనీ కనపడుతుంది. అందుకనే మనం మనీ మార్నింగ్ అని సెట్ చేసేసినాం మన టీంలో కూడా ఆల్మోస్ట్ ఇది. మోస్ట్ వెల్కమ్ టు జెట్ పే ఫ్యామిలీ అండి. ప్రతి ఒక్కరికి హ్యాష్ ట్యాగ్ హార్బర్ అండ్ జెట్ బజార్. వెల్కమ్ టు జెట్ బజార్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ ఏమవ్వద్దండి. ఈ రోజు అంటే నా శాయశక్తుల ప్రయత్నం చేసి మీ మైండ్ లో ఏదన్నా ఇంకా కన్ఫ్యూజ్ ఉంటే ఆ కన్ఫ్యూజ్ మొత్తం తీసే ప్రయత్నం చేస్తాను నేను. కానీ మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు సెల్ అయితే పక్కన పెట్టకుండా ఆల్మోస్ట్ ఆల్ లీడర్స్ కూడా ఫోన్ పక్కన పెట్టి మీటింగ్ వినకుండా దయచేసి ఆ స్క్రీన్ మీ కళ్ళ ముందర పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి వర్డ్ అనేది మీకు పాయింట్ మైండ్ లో పిన్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మనం తెలుసుకుందాం ఈ స్లైడ్ లో ఏం చెప్తున్నారంటే ఒక మనిషి యొక్క దినచర్య అంటే ఒక రోజు మన ఆదాయం ఎంత ఉంటే అది నెలసరి ఆదాయం అనేది అంత ఉంటది మనకి. ఇక్కడ ఎగ్జాంపుల్ వేసినారు. ఇక్కడ 300 మన ఆదాయం ఒక రోజు ఉంటే 9,000 ఒక నెలకు అవుతుంది. ఒకవేళ మనం 3,000 ఒక రోజు సంపాదిస్తే నెలకు 90,000 అవుతుంది. ఒకవేళ 30,000 సంపాదిస్తే మనం 9 లక్షలు అవుతుంది. అంటే ఇట్లా మన ఆదాయం అనేది ఎంతైనా సంపాదించుకోవడానికి ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. నాట్ ఏ 300 అసలు 300 కాదు, మీరు ఇంకా మోర్ దెన్ ఎక్కువ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ జరుగుతున్న సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్ట్ మీ మైండ్ లో గాన లేకపోతే కాదు సార్. ప్రతి ఒక్కరి మైండ్ లో ఈ సబ్జెక్ట్ ఉండాలి. మీరు సబ్జెక్ట్ విని నేర్చుకోవడం కాదు, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసే విధంగా ఉంటది ఈ సబ్జెక్ట్ అనేది. వెల్కమ్ టు జెట్ పే అండి. గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్. యాప్ అనేది మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాం కదా. ప్లే స్టోర్ ఎంత సెక్యూరో ప్రతి ఒక్కరికి తెలుసు. కంపెనీ మనం ఒక్కసారి విజన్ చూసినట్లయితే చాలా క్లియర్ గా వర్క్ చేస్తుందండి. ఏదో హడావిడిలో అయితే కంపెనీ పని చేయడం లేదు. చాలా క్లియర్ గా మనం ఏదైతే సర్వీసులు వాడుతున్నామో ఆ సర్వీసుల మీద వచ్చే ప్రాఫిట్ నుండి ప్రతి ఒక్కరి జీవితం అంటే ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ ఉంటది కదా, వారి జీవితాన్ని నిలబెట్టడానికి వచ్చిన కంపెనీ అండి. 100% కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. ఆపరేషనల్ ఎక్సలెన్స్, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి 1, 2, 3 ఏదైతే ఉందో దాని విజన్ పెట్టుకొని కంపెనీ పనిచేస్తుందండి కంపల్సరీ. ఇక్కడ మనం లీగల్ డాక్యుమెంట్స్ ఒక్కసారి చూసినట్లయితే ప్రతి కంపెనీలో లీగల్ డాక్యుమెంట్స్ అనేది ఉంటాయి. కాకపోతే కొన్ని ఉంటాయి, మరి తెలుసుకోవాలి. ఇక్కడ మినిస్ట్రీ కార్పొరేట్ అఫైర్స్ అనేది చూడండి, నేను జూమ్ చేస్తున్నాను దీన్ని. దీంట్లో ఏదైతే మినిస్ట్రీ కార్పొరేట్ అఫైర్స్ లో కంపెనీ గానే రిజిస్టర్ కాకపోతే మనకి లైఫ్ టైం కంపెనీ నిలబడదు. కానీ 100% అండి, ఇక్కడ నాట్ 99%, 100% లీగల్ గా ఉంది మన కంపెనీ అనేది. కంపెనీ పేరు విన పాన్ కార్డ్ అనేది ఉంది, కంపెనీ పేరు విన ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఉంది, కంపెనీ పేరు విన ఆధార్ కార్డు ఉంది. అంటే మనము ఎక్కడ గానీ తగ్గేదిలే అంటారు కదా. 100% గవర్నమెంట్ ఫాలో అవుతుందండి మన కంపెనీ. మరి మన జెట్ పేలో ఎందుకు లాగిన్ అవ్వాలి, జెట్ పేలోనే ఎందుకు వర్క్ చేయాలి అంటే ఇక్కడ చూడండి 16 రకాలుగా కనపడుతుంది కదా. రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటది, నో అడ్మిన్ చార్జెస్, నో ఐడెన్ చార్జెస్, అన్లిమిటెడ్ రెఫరల్ ఉంటది, మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఉంటది, అటూట్ బంధన్ ఫండ్ ఉంటది, రాయల్టీ ఫండ్ ఫ్రమ్ బ్రాంచ్ లెవెల్ నుంచి ఉంటది, రాయల్టీ ఇన్కమ్ అనేది, అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటది, రివార్డ్ ఇన్కమ్ ఉంటది, యాన్యువల్ టూర్స్ ఉంటది, 100% లీగల్ ఫాలో అప్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంటది, నో రిస్క్ నో లయబిలిటీ, నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. ఐ రిపీట్ వన్స్ మోర్, నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. చూడండి ఈ వర్డ్ అనేది ప్రతి ఒక్క లీడర్ కి అర్థం అవుతుంది. ఇది నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది, 100% సెక్యూర్ అండ్ ట్రాన్స్పర్మెంట్, ఈజీ టు స్టార్ట్ అండ్ బెస్ట్ సర్వీస్, 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటి సార్ అలా 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 వెళ్ళిపోయారు, మాకేం అర్థం కాలేదంటారా? ప్రతి ఒక్క ఇన్కమ్ గురించి చాలా క్లియర్ గా తెలుసుకుందాం. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ డ్రీమ్స్ గురించి మాట్లాడినట్లయితే నేను చాలా క్లియర్ గా చెప్తా. ప్రతి ఒక్క మైండ్ లో డ్రీమ్ అనేది ఉంటది. అది వాళ్ళు జాబ్ చేస్తున్నారా, వాళ్ళు పొడుగా ఉన్నవారా లేనివారు, ఇలాంటి భేదాలే కాదు, ప్రతి ఒక్క మైండ్ లో డ్రీమ్ అనేది ఉంటది. కానీ ఈ రోజు ఆ డ్రీమ్స్ అనేది ఎంతవరకు నిలబెడుతున్నాయంటే నాకు తెలిసి 95% డ్రీమ్స్ అనేది అలానే పెట్టుకొని వదిలిపెట్టేస్తున్నారు. కానీ ఇక్కడ ఏందయ్యా అంటే జెట్కేలో 100% మనకి టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, లగ్జరీ కార్ ఉంటది, లగ్జరీ హౌస్ ఉంటది, వరల్డ్ ట్రిప్ ఉంటది. ఖచ్చితంగా మీకు ఎవరైతే ఇన్విటేషన్ ఇచ్చారో వాళ్ళ వెంట మీరు ఉంటే అవర్ ప్లాట్ఫామ్ మనకి ఏం చెప్తుంది, ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే జెట్ పే యాప్ అనేది ఉంది, జెట్ ప్రో క్లాసెస్ అనేది వస్తుంది, తర్వాత జెట్ బజార్ అనేది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే లైక్ దట్ ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇట్లా ఏవైతే ఉన్నాయో అలానే ఉంటది జెట్ బజార్ అనేది.
ఇక్కడ మన సర్వీస్ లో ఒక్కసారి మనం చూసినట్లయితే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్టాగ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, ప్రీపెయిడ్ గ్యాస్ బిల్, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐ. ఇంకా చాలా సర్వీసులు అనేది ఉన్నాయండి. ప్రతి ఒక్క సర్వీస్ అనేది రన్నింగ్ లేక వస్తుంది. కాకపోతే పేషెన్స్ గా ఉండాలి అందరు. ఇక్కడ మనకి జెట్ బజార్ లో మనం ప్రొడక్ట్ బుక్ చేసుకునేటప్పుడు చాలా డౌట్లతో ఉంటది. అంటే కొత్త సైట్ లో ప్రొడక్ట్ బుక్ చేయాలంటే వస్తుందో రాదనే డౌట్ ఉంటది. కానీ ఇక్కడ ఏందయ్యా అంటే ట్రస్టెడ్ సేలర్స్ ఉంటారు కాబట్టి ఎక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. హార్ట్ఫుల్ గా చెప్తున్నా, కంపల్సరీ జెన్యున్ గా ఉంది సిస్టమ్ అన్నట్టు. అవర్ ప్రొడక్ట్స్ అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే రికమెండ్ చేస్తుంది కంపెనీ. ఇంకా సిఓడి ఆప్షన్ ప్రతి ఒక్కరికి తెలిసి ఈ మధ్య కాలంలో, ఎందుకంటే ఆన్లైన్ ఎక్కువ బిల్లింగ్ చేస్తున్నారు అందరూ. క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా ఉంది. మనకి రీఫండ్ పాలసీ, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అనుకున్న ప్రొడక్ట్ మీకు రాకపోయేసరికి, లేదంటే దానికి ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ జరిగినా విత్ ప్రూఫ్ తో మీరు రీఫండ్ పాలసీ ఉంది కాబట్టి ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంకా మనం యాప్ ఎక్కడి నుంచి ఎక్కిస్తున్నాం అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎక్కిస్తున్నాం కాబట్టి కంపల్సరీ మనకి సెక్యూర్ గా ఉంటేనే గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ ఉంటుంది. లేదంటే మటుకు మనకి యాప్ అందులో ఉండదు. మీరు చాలా మందికి తెలియదు కొందరికి, అక్కడ యాప్ ఇన్స్టాల్ అయినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ లో స్కానింగ్ చేస్తుంది యాప్ ని. అక్కడ సేఫా కాదా అనేది కూడా చెప్తుంది. అంటే మన యాప్ అనేది అంత సెక్యూర్ గా ఉంది అన్నట్టు. హౌ టు స్టార్ట్ జెట్పే బిజినెస్, మనం ఎలా స్టార్ట్ చేయాలి? చాలా సింపుల్ అండి. యాప్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాము. దానికి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మన ఇమెయిల్, తర్వాత ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, అంటే మన సర్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటది కదా. తర్వాత మనమే ఒక పాస్వర్డ్ పెట్టుకుంటాం, వర్క్ అయ్యే మొబైల్ నంబర్ ఇస్తాము, తర్వాత లాగిన్ అయిపోతాం. సింపుల్ ఈ విధంగా. అంటే జస్ట్ ఒక 2 minutes ప్రాసెస్ అంతే. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు. ఇమెయిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇమెయిల్ పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు అందరూ. దాన్ని దయచేసి ఎవరు ఇమెయిల్ కోల్పోవద్దు. జెట్పేకి ఇచ్చిన ఇమెయిల్ నోట్ చేసి పెట్టుకోండి. సైన్ అప్ బోనస్ అనేది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుందండి. అంటే 599 మీరు సైన్ అప్ అయిన వెంటనే ఫండ్ అనేది మీకు బోనస్ వ్యాలెట్ లేక వచ్చేస్తుంది. చాలా మందికి డౌట్, నేను ఒకేసారి వాడుకోవచ్చు కదా సార్, అంటే నాకు కరెక్ట్ రీఛార్జ్ అయిపోయింది, ఇట్లాంటి డౌట్స్. చూడండి లీడర్స్ అండ్ న్యూ మెంబర్స్ ఆల్, ఇక్కడ ఒక్కసారి ఏదో బోనస్ ఇచ్చి కంపెనీ వెళ్ళడానికి కాదండి. ఈ ఎర్నింగ్ తో, ఈ మొదటి ఎర్నింగ్ తో మన సంపాదన అనేది పెంచుకోవడానికి 599 బోనస్ ఎంటర్ అవుతుంది మనకి. ఫ్రీ యూజర్ కమిషన్ చార్ట్ ఇక్కడ చూడండి ఒక్కసారి. అంటే మనము యాప్ లో ఎటువంటి ఈ బుక్ అనేది పర్చేజ్ చేయకుండా, మెంబర్షిప్ లేకుండా కూడా కొంతమంది అంటుంటారు, ఎందుకంటే నెగిటివ్ పీపుల్స్, అంటే మైండ్ అందరిది ఒకటే అండి, కాకపోతే మనం ఆలోచన చేసే విధానం అనేది నెగిటివ్ పాజిటివ్ ఉంటది. మనం ఒకవేళ 100% నెగిటివ్ తీసుకుంటే, నేను యాప్ కి ఎందుకు మెంబర్షిప్ తీసుకోవాలనే వాళ్ళు ఉంటారు కదా. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, బిల్ పేమెంట్స్, గ్యాస్ బిల్, వాటర్ బిల్, ఇన్సూరెన్స్ అండ్ లోన్ ఈఎంఐ, వాళ్ళు ఏ సర్వీస్ వాడుకున్నా బాగా గమనించండి. ఇక్కడ సర్వీస్ వాడుతున్నాం, మనం ఏమి చేయడం లేదు. ఇక్కడ సర్వీస్ వాడుకున్న 2 రూపీస్ వస్తుందండి. ఆ 2 రూపీస్ అయిన బోనస్ లో నుండి వస్తుంది. ఇంకా మళ్ళీ టీమ్ లెవెల్ కూడా కమిషన్ ఉంటుంది. 1వ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు 1.5% ఉంటుంది. దీనికి ఒక అద్భుతమైన కండిషన్ కూడా ఉంది. నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుందాం మనం. ఇక్కడ ఒకవేళ మనము ఇంకా యాప్ లో ఇంకా బెటర్ దెన్ ఫీచర్ ఏమన్నా కావాలా? ఎందుకు బెటర్ దెన్ అని చెప్తున్నా అంటే, చూడండి యూట్యూబ్, జూమ్ యాప్, తర్వాత ఆహా, ఓటీటీ, ఇట్లా లైక్ దట్ ఎనీ యాప్స్ ఉన్నాయి కదా. ఈ యాప్స్ లో మనం ఏం చేస్తున్నాం అంటే మెంబర్షిప్ తీసుకుంటాం. అక్కడ మెంబర్షిప్ తీసుకుంటే ఒక నెలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలండి. లైఫ్ టైం అయితే యాప్ ఫ్రీగా ఉండదు ఎక్కడ. కానీ అక్కడ మెంబర్షిప్ తీసుకున్నందుకు మనకి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇక్కడ చూడండి, మెంబర్షిప్ తీసుకుంటే చాలా బెనిఫిట్లు ఉంటాయి. ఈ బుక్ అనేది మనం పర్చేజ్ చేస్తే 599 ఉంటది. ఒకవేళ ఈ బుక్ బండిల్ పర్చేజ్ చేస్తే 1199 ఉంటది. ప్రైమ్, సూపర్ ప్రైమ్ అంటారు. 1 టైం పర్చేజ్ చేయడం ద్వారా మనము లైఫ్ టైం యాప్ అనేది మనకి సర్వీస్ ఇస్తుంది ఫ్రీగా. చూడండి ఒక్కసారి, ఇక్కడే మనకు అర్థం కావాలి కంపెనీ విజన్ ఏందో. టైప్ ఆఫ్ ఇన్కమ్, ఆ 2 మెంబర్షిప్లు ఉన్నాయి కదా, దానిలో మనం ఏవి తీసుకున్నా, ఆల్రెడీ సైన్ అప్ బోనస్ గురించి చెప్పుకున్నాము. సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7% వస్తుంది. టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5% వస్తుంది. ఇవి 2 కలిపితే 8.5 ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. డైరెక్ట్ టు రెఫర్ కమిషన్ ఉంటుంది, టీమ్ లెవెల్ కమిషన్ ఉంటుంది, కూపన్ క్యాష్ బ్యాక్, డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, ఫ్రాంచైజ్ కమిషన్ ఉంటుంది, రివార్డ్ ఫండ్ అండ్ టూర్ ఉంటుంది, జెట్ మనీ ఈ బుక్ వెరీ సూన్, టీమ్ సపోర్ట్ బోనస్ ఉంటుంది, మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. చూడండి, 1 కాదు 2 కాదు 16 రకాలుగా ఉంది ఇక్కడ బెనిఫిట్ అనేది. ఇక్కడ ఒకవేళ మనం ఇందాక ఫ్రీ రీఛార్జ్ చూసినాం కదా ఫ్రీ యూజర్ కి, ఇప్పుడు చూడండి ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ తీసుకున్న వాళ్ళకి కమిషన్ చార్జ్ గమనిద్దాం ఒక్కసారి.
మనం ఇక్కడ సెల్ఫ్ గా మొబైల్ రీఛార్జ్ కానీ డిటిహెచ్ కానీ చేసుకుంటే మనకి ₹7 ప్లస్ ₹1 ఎక్కడ నుండయా అంటే 599 బోనస్ లో నుండి వస్తుంది. ఇక్కడ నాటిఏ ₹7 7% అనేది వస్తుంది, గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే 100కి ₹7 అన్నట్టు. ఇంకొకవేళ బిల్ పేమెంట్స్, గ్యాస్ బిల్, వాటర్ బిల్ ఈ మూడిట్లు ఏది చేసినా 0.3% వస్తుందండి. ఇన్సూరెన్స్ అండ్ లోన్ ఈఎంఐ ఈ రెండిట్లు ఏది చేసినా సరే ₹10 ప్లస్ ₹1. ఇది రన్నింగ్ అయిన తర్వాత ఇది అప్లికేబుల్ ఉంటది అన్నట్టు. ఇంకా మనకి టీమ్ లెవెల్ గా చూడండి, 1వ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు 0.4, 0.3, 0.2 ఇట్లా లెవెల్ వైజ్ గా ఉంటది. టోటల్ గా 1.5% ఉంటది. దీనికి ఒక అద్భుతమైన కండిషన్ అండి. ఆ కండిషన్ చెప్పే ముందర ఒక క్లారిటీ అయితే ఇస్తాను చూడండి. ఇది హౌస్ పర్పస్ సర్వీస్ బేస్డ్ యాప్ అన్నట్టు. నాట్ ఏ సెల్ పాయింట్స్ అండ్ కిరాణా షాప్. దయచేసి అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళకి విరోధం నేను కాదు, కానీ చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే ఒకరే రీఛార్జ్ అందరికీ చేసేది కాదండి. ఎవరి హౌస్ పర్పస్ కోసం వాళ్ళు యాప్ వాడాలన్నట్టు కంపెనీ విజన్ ఇది. ఇక్కడ ఏంటంటే నార్మల్ గా మెంబర్షిప్ తీసుకున్న యూజర్ కి 7 రీఛార్జెస్ ట్రాన్సాక్షన్లు ఉంటది, లేదా 2500 టర్న్ ఓవర్ దాటితే ఆగిపోతుంది. ఒకవేళ వాళ్ళు దీంట్లో ర్యాంక్స్ అనేది ఉంటాయండి. ఆ ర్యాంక్స్ కనుక మీరు అచీవ్మెంట్ అయితే, ఫస్ట్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినా కూడా 10 ట్రాన్సాక్షన్లు మీకు లిమిట్ ఉంటది, లేదంటే 3500 టర్న్ ఓవర్ వరకు లిమిట్ ఉంటది. డైలీ ఒక మొబైల్ డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా టీమ్ లెవెల్ కమిషన్ అంటారా, ఖచ్చితంగా ఒక నెలంత వరకు మీకు చూడండి అన్ని లెవెల్స్ నుంచి అది కమిషన్ వస్తుంది. తర్వాత మటుకు మీరు డైరెక్ట్ యూజర్స్ ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది అన్నట్టు. రెఫర్ ఇన్కమ్, ప్రతి కంపెనీలో రెఫర్ ఇన్కమ్ ఉన్నట్టు ఇక్కడ ఒక అద్భుతమైన రెఫర్ ఇన్కమ్ ఉంది. ఎందుకు అద్భుతం అంటే చెప్తా చూడండి. ఇక్కడ ప్రైమ్ ఎప్పుడైతే మీరు ప్రైమ్ తీసుకొని వాళ్ళకి ప్రైమ్ ఇప్పిస్తారో మీకు 200 వస్తుంది. ఒకవేళ మీరు సూపర్ ప్రైమ్ లో ఉండి వాళ్ళకి సూపర్ ప్రైమ్ ఇప్పిస్తే మీకు 500 వస్తుంది. చాలా మందికి డౌట్, సార్ నేను ప్రైమ్ లో ఉన్నాను, నా డౌన్ లైన్ అంటే నా టీం మెంబర్ సూపర్ ప్రైమ్ చేసుకుంటున్నాడు సార్, నాకు 500 వస్తుందా? 100% రాదు సార్, ఎందుకంటే మీరు ప్రైమ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు సూపర్ ప్రైమ్ లో ఉంటేనే 500 వస్తుంది. ఇంకా చాలా మందికి ఇంకా డౌట్, నేను సూపర్ ప్రైమ్ లో ఉన్నా కదా, నేను అందరికీ సూపర్ ప్రైమ్ చేపించాలా? నో డౌట్ అండి, మీరు సూపర్ ప్రైమ్ లో ఉన్న కింది వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. బెటర్ దన్ యూజ్ ఏంటంటే సూపర్ ప్రైమ్ లో మీరు ఉండండి, కింద అవకాశం ఎట్లుంటే అట్లా ఇచ్చేసేయండి లింక్ అనేది. ఇక్కడ ఒక్కసారి మనం టీమ్ లెవెల్ కమిషన్ చూద్దాము. లెవెల్ కమిషన్ అనేది ఇక్కడ ప్రైమ్ ప్యాకేజ్ చూడండి. ఇక్కడ మీరు ఒక్కరు వర్క్ చేసుకుంటే వచ్చే ఇన్కమ్ కాదండి. మీ వర్క్ అనేది ఎక్కడ ఉంటది అంటే డైరెక్ట్ రెఫర్. ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఉంది కదా, అది మీ వర్క్. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ 5x5 వేసినారు, మనం అన్లిమిటెడ్ ఎన్నైనా చేసుకోవచ్చు. అది ఇక్కడ ఎగ్జాంపుల్ అన్నట్టు. జస్ట్ ఇది 200 ఫస్ట్ లెవెల్ నుంచి వస్తుందండి. సెకండ్ లెవెల్ నుంచి 40 అంటే సెకండ్ లెవెల్ 40 ఎందుకు వస్తుందంటే అది మీ వర్క్ కాదు, మీ టీం మెంబర్ ఎవరికో షేర్ చేస్తే అక్కడ మీకు వచ్చిన ఇన్కమ్ అండి అది. 3వ లెవెల్ నుంచి 20, 4వ లెవెల్ నుంచి ₹10, 5వ లెవెల్ నుంచి మనకి 20 లెవెల్ వరకు ₹5 వస్తుంది. ఎక్కడ ఒక ఐడి వచ్చి యాక్టివేషన్ అయినా ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ 100% గాన వర్క్ జరిగితే 100% 10వ లెవెల్ కి ఇన్కమ్ చూడండి ఇక్కడ ఎంత ఉందో. నేను ఎందుకు ఇన్కమ్ చెప్పట్లేదంటే మీరు స్క్రీన్ చూస్తుంటే ఖచ్చితంగా అర్థం అవుతుంది కొత్త వారికి పాత వారికి. దీనికి ఒక అద్భుతమైన కండిషన్ కూడా ఉందండి. ఆ కండిషన్ నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుందాం మనము. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ చూడండి. ఇక్కడ టీమ్ అనేది సేమ్ ఉంది, ఇన్కమ్ మాత్రం చేంజ్ అవుతుంది. ఎందుకు? అందుకే సూపర్ ప్రైమ్ బెస్ట్ అన్నాం మనం. ఫస్ట్ లెవెల్ నుంచి 500 వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి 100 వస్తుంది, థర్డ్ లెవెల్ నుంచి 50 వస్తుంది, ఫోర్త్ లెవెల్ నుంచి 25 వస్తుంది, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు ఎక్కడ ఒక లాగిన్ వచ్చి యాక్టివేషన్ అయినా కూడా ₹10 వస్తుందండి. ఇక్కడ ఇన్కమ్ అనేది చేంజ్ అయింది. అక్కడ 400 క్రోబా ఉంటే ఇక్కడ 9 క్రోబా ఉంది. చూడండి, గమనించండి, టీమ్ సేమ్, ఇన్కమ్ చేంజ్ అయింది. అందుకే సూపర్ ప్రైమ్ బెస్ట్. దీనికి ఒక కండిషన్ ఉందని చెప్పుకున్నాం కదా మనము. మీరు ఒకవేళ ఈ రోజు లాగిన, ఈ రోజు యాక్టివేషన్ అయ్యి మీరు ఒక్కరికి రెఫర్ ఇచ్చి వాళ్ళ కింద 20 లెవెల్స్ టీమ్ వచ్చినా అన్ని లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది 1 మంత్ వరకు. ఖచ్చితంగా 1 మంత్ దాటిన తర్వాత మీ డైరెక్ట్ యూజర్స్ ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి యాక్టివేషన్ మెంబర్స్, ఫ్రీ మెంబర్స్ కాదు, యాక్టివేషన్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి అన్ని లెవెల్ ఇన్కమ్ వస్తుందండి. 20 లెవెల్ మీకు 20 మెంబర్స్ డైరెక్ట్ ఉంటే చాలు, 20 లెవెల్స్ ఇన్కమ్ లైఫ్ టైం ఎర్న్ చేయొచ్చు మీరు. రాయల్టీ ఇన్కమ్ అండి, ఇది ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. చాలా చాలా క్లియర్ గా ఉంది ఇన్కమ్ అనేది. ఇంతవరకు మనం చేపించుకుంటే వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ గురించి చెప్పినాము. ఇక్కడ వర్క్ ఫ్రీడమ్ దొరికినా సరే ఇన్కమ్ అనేది వచ్చే ఆపర్చునిటీ అండి. ఇది మీ టీం మీద డిపెండ్ అయి ఉండదు, టోటల్ టర్న్ ఓవర్ మీద డిపెండ్ అయి ఉంటది. ఇక్కడ కొన్ని లెవెల్స్ ఉన్నాయి చూడండి, బ్రాంచ్ లెవెల్ నుంచి డైమండ్ వరకు ఉన్నాయి. మీరు కనుక బ్రాంచ్ సాధించాలంటే 15 మందికి డైరెక్ట్ గా రెఫర్ ఇవ్వండి. సూపర్ ప్రైమ్ అన్న రెండిట్లు ఏదన్నా ఇవ్వండి, మీకు 2% వస్తుంది కంపెనీ రాయల్టీలో టోటల్ టర్న్ ఓవర్ లో నుండి.
తర్వాత ఇక్కడ చూడండి 4 మంత్స్ వరకు ఈ రాయల్టీ అనేది తీసుకుంటారు. 4 మంత్స్ దాటిన తర్వాత మీ డైలీ ఇన్కమ్, ఇక్కడ నో టార్గెట్, మీరు డైలీ సంపాదించుకోండి అని చెప్తుంది కంపెనీ. మీరు సంపాదించుకోండి, మరింత నేను ఇస్తానని చెప్తుంది అన్నట్టు. 40 రూపాయలు మీ ఇన్కమ్ డైలీ కానుంటే మీరు మళ్ళీ 2% అనేది లైఫ్ టైం మీరు తీసుకుంటూనే ఉండొచ్చు. డైలీ 40 రూపాయలు 20 లెవెల్స్ మీద ఎక్కడ వచ్చినా ఓకే. నాట్ ఏ రీఛార్జ్ ఇన్కమ్, ఓన్లీ రెఫరెన్స్. సిల్వర్ ఒకవేళ మీరు సాధించాలంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదే 15 మందిలో ఒక నలుగురిని బ్రాంచ్ చేయండి. మళ్ళీ మిగతా 11 మంది, లేదా మీరు ఎక్కడనన్నా కానీ 20 లెవెల్స్ లో 30 టీం వచ్చిందంటే 1.5% వస్తుంది. ఇది చూడండి 6 నెలల వరకు వస్తుంది. 6 నెలల తర్వాత ఖచ్చితంగా 150 రూపాయలు సంపాదించండి. ఈ 1.5% కూడా కంటిన్యూగా మీరు తీసుకోవచ్చు. గోల్డ్ చూసినట్లయితే అదే నలుగురు బ్రాంచ్లను సిల్వర్ చేయండి విత్ టీమ్ తో 1.75%. 8 నెలల వరకు నో టార్గెట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత కూడా సంపాదించుకోండి అంతే, మరింత మీకు వస్తుంది అంతే. 500 మినిమం అక్కడ. ప్లాటినం చూసినట్లయితే అదే నలుగురిని గోల్డ్ చేయండి విత్ టీమ్ తో 1.5%. మళ్ళీ 10 నెలల వరకు తీసుకుంటారు. మీ డైలీ ఇన్కమ్ 2000 ఉన్నట్లయితే మీరు కంటిన్యూగా తీసేసుకోవచ్చు. తో పాటు చూసినట్లయితే మనము అదే మీరు ఏదైతే నలుగురు గోల్డ్ ఉన్నారో వాళ్ళని ప్లాటినం చేయండి విత్ టీమ్ తో 1.5%. 12 మంత్స్ వరకు తీసుకోవచ్చు. 12 మంత్స్ దాటిన తర్వాత మీ 5000 ఇన్కమ్ ఉందనుకోండి, మీకు డైలీ ఇన్కమ్, మళ్ళీ ఈ 1.5% కూడా ఎర్న్ చేయొచ్చు. రూబీ చూసుకున్నట్లయితే కూడా సేమ్ ఉంటది. అదే నలుగురిని తోపాటు చేయండి. ఇక్కడ నలుగురిని డెవలప్ చేసుకుంటారండి. నలుగురిని హీరోలు చేస్తే ఇక్కడ మీరే హీరో. ఇక్కడ విత్ టీమ్ తో చేయండి 1.25%. 15 నెలల వరకు వస్తుంది. మీరు ఆ తర్వాత మీ డైలీ ఇన్కమ్ అనేది 10,000 ఉందంటే చాలు. మళ్ళీ 1.25% కూడా తీసుకోవచ్చు. డైమండ్ చూసుకున్నట్లయితే లాస్ట్ అండి, డైమండ్ అని ఉంది కదా పేరులోనే, మీరు అదే నలుగురిని రూబీ చేయండి విత్ టీమ్ తో 1% కూడా తీసుకోవచ్చు 20 నెలల వరకు. ఆ తర్వాత మళ్ళీ 20,000 మీ ఇన్కమ్ సంపాదిస్తున్నారంటే మళ్ళీ ఇది టోటల్ వచ్చేస్తుంటది మీకు. ఇక్కడ టార్గెట్ ఏం లేదండి, అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. మీరు ఇన్కమ్ సంపాదించండి, మరింత ఇన్కమ్ కంపెనీ ఇస్తుంది. దట్స్ ఆల్. టీమ్ సపోర్ట్ బోనస్ అనేది ఒక అద్భుతం అండి. ఇక్కడ దీన్ని చాలా మంది సాలరీ కూడా అంటూ పిలుస్తారు, తప్పేం కాదు, పిలవచ్చు. ఎప్పుడైతే మీరు ర్యాంక్స్ సాధిస్తారు, ఇక్కడ అదనపు వర్క్ ఏం చేయట్లేదండి, అదనపు ఇన్కమ్ తీసుకుంటున్నారు. బ్రాంచ్ అయిన వాళ్ళకి చూడండి 100 రూపాయలు 5 నెలలు వస్తుంది. సిల్వర్ అయిన వాళ్ళకి 200 వస్తుంది. పైన వచ్చే బ్రాంచ్ కట్ అవుతుంది అన్నట్టు. 9 నెలల వరకు వస్తుంది ప్రతి నెల. గోల్డ్ ఎప్పుడైతే అవుతారో 750 2 సంవత్సరాల వరకు ప్రతి నెల తీసుకోవాలంటే మీ కింద 5 సిల్వర్ ఉండాలి కంపల్సరీ. ప్లాటినం చూడండి 4500 5 సంవత్సరాల వరకు వస్తుందండి ప్రతి నెల. సేమ్ దీనికి కూడా టార్గెట్ 5 మంది అదే సిల్వర్ ఉన్న వాళ్ళు గోల్డ్ ఉండాలి అని. తో పాటు చూసుకున్నట్లయితే 18,750 అండి, 9 సంవత్సరాల వరకు వస్తుంది మనకి. ఇక్కడ ప్రతి నెల వస్తుంది సేమ్ టార్గెట్. రూబీ చూసుకున్నట్లయితే 78,120 రూపాయలు అండి, 12 సంవత్సరాల వరకు వస్తుంది. డైమండ్ చూసినట్లయితే 3,12,500 అండి. ఇది కంప్లీట్లీ కంపెనీ సిటిఓ మీద ఆధారపడి ఉంటది, గమనించగలరు ప్రతి ఒక్కరు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక అద్భుతమైన ఇన్కమ్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ప్రతి కంపెనీ అడ్మిన్ చార్జెస్ అంటే అది వాళ్ళు తీసేసుకుంటారు. కానీ ఇక్కడ కంపెనీ మనకి రిటర్న్ ఇచ్చేయడానికి కూడా మళ్ళీ రెడీగా ఉంది. అటూట్ బంధన్ ఫండ్ కింద ఒక 5%, ఫైనాన్షియల్ సపోర్ట్ కింద ఒక 5%, కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కోసం ఒక 5% యూజ్ చేస్తుందండి. ఇంకా డెప్త్ కి వెళ్దాము. ఇక్కడ చూడండి ఎమర్జెన్సీ ఫండ్ అటూట్ బంధన్ ఫండ్ కింద బ్రాంచ్ లెవెల్ సిల్వర్ గోల్డ్ ప్లాటినం, మీరు ఏ లెవెల్లో ఉండి దీన్ని అప్లై చేసుకుంటే అక్కడ ఇన్కమ్ అనేది ఉంది, గమనించాలి ప్రతి ఒక్కరు. దీనికి మీరు అచీవ్మెంట్, దీనికి అర్హులు ఎవరయ్యా అంటే మీ ఐడి ఓల్డ్ 3 నెలలు అయింది, ఖచ్చితంగా బ్రాంచ్ అన్న సాధించిన వాళ్ళకి ఇది అర్హత ఉంటది. మీ ఓన్ అంటే సిస్టర్స్ లేదా చిల్డ్రన్స్ ఉంటారు కదా, డాటర్స్, వాళ్ళ మ్యారీడ్ అయినప్పుడు ఇది అప్లై చేసుకోవచ్చు. అప్లై సహాయంతో వెరిఫికేషన్ ఉంటది. ఏ లెవెల్లో ఉండి మీరు అది అప్లై చేస్తే ఆ లెవెల్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. చూడండి ఫైనాన్షియల్ సపోర్ట్, మన చేతుల్లో కాలగమనం ఉండదు కదా, ఎప్పుడన్నా ఏమన్నా ఇష్యూ ఏదన్నా ఓన్లీ యాక్సిడెంట్ అనమాట, ఇది యాక్సిడెంట్ అనమాట. దానికి పాలసీ కింద అనుకోవచ్చు మనం 31,000 వాళ్ళ నామినీకి ఇస్తారు. దీనికి కూడా సేమ్, వాళ్ళ ఐడి ఓల్డ్ 3 నెలలు అయి ఉండాలి, వాళ్ళు ఖచ్చితంగా బ్రాంచ్ ర్యాంక్ అన్నా సాధించి ఉండాలి. దేవుని దయ వల్ల ఆ ఇన్కమ్ ఎవరు ఆశించదు. ఫ్రాంచైజ్ మోడల్, ఒకసారి మనం ఇది వచ్చిందంటే వేరే లెవెల్లో ఉంటది, చాలా వండర్ఫుల్ గా ఉంటది అనమాట ఇన్కమ్. ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు దీనికోసము. జెట్ మనీ ఈ బుక్ చాలా చాలా క్లియర్ గా చెప్పుకొస్తున్నాడు మన సారు. అయినా కూడా ఇంకా కొంతమందికి మరి మీటింగ్ కంప్లీట్ గా విననందుకు ఏమో గానీ ఇంకాస్త కొన్ని డౌట్లు మైండ్ లో పెట్టుకొని ఉన్నారు. నాకు తెలిసి నేను కూడా ప్రయత్నం చేస్తా ఆ డౌట్లు మీకు క్లియర్ గా వచ్చి వెళ్ళేటట్టు, బ్రెయిన్ లో ఉండకుండా. జెట్ మనీ అనేది మనకు ఆల్రెడీ లాంచింగ్ డేట్ ఉంది కదా, దీన్ని మరింత అప్డేట్ మీటింగ్ అయిపోయినాక మన గ్రేట్ లీడర్ ఇస్తాడు. వెయిట్ చేయండి ప్రతి ఒక్కరు. మనం ఇప్పుడైతే దీన్ని ఎలా పర్చేజ్ చేయాలి తెలుసుకుందాం. చూడండి దీన్ని పర్చేజ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు జెట్ పేలో, మన జెట్ పే ఉంది కదా,
దాంట్లో ప్రైమ్ అన్నా లేదా సూపర్ ప్రైమ్ లేదా మీరు ఖచ్చితంగా యాక్టివేషన్ చేసుకొని ఉండాలి. ఆ తర్వాత 1799 పెట్టి ఈ జెడ్ మనీ ఈ బుక్ ని మీరు పర్చేజ్ చేయొచ్చు. చాలా మందికి డౌట్, నేను ఎందుకు పర్చేజ్ చేయాలి, నాకేం అవసరం ఇది, అది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మనం. ఒక్కసారి మనం పర్చేజ్ చేసి దాంట్లోకి ఎంటర్ అయితే ఇక్కడ చూడండి, నేను కాస్త జూమ్ చేస్తున్నాను మీకు. ఇది ఒక్క స్లైడ్ కానీ మీకు అర్థమైందంటే ఇక్కడ మొత్తం అర్థమైందంటే చూడండి, మనం పెట్టే 1800 సారీ ఇక్కడ చూడండి, జిఎస్టి 18%, ₹323.82 పోతుంది. రెఫర్ ఇన్కమ్ ₹180 పోతుంది. లెవెల్ ఇన్కమ్ ₹180 పోతుంది. పాన్ ఇండియా సెల్ ఇన్కమ్ అని చెప్తున్నారు కదా, ₹1000 అందులోకి వెళ్తుంది. ఇంకా జెడ్ బజార్ ఎక్స్పెన్స్ కింద ఒక ₹115.18 టోటల్ గా క్యాల్కులేట్ చేయండి, 1799 అవుతుంది. చాలా క్లియర్ గా చెప్తుంది కంపెనీ, ఎక్కడ ఏది దాచిపెట్టలేదు. ఇక్కడ 2:2 రేషియోలో ఉంది కదా, గమనించండి ప్రతి ఒక్కరు. ఇక్కడ సెల్స్ అనేది ఉంటది, పాన్ ఇండియా సెల్స్ ఉంటది, జెడ్ మనీ ఇన్కమ్ ఉంటది. ఇక్కడ 2:2 రేషియో అన్నట్టు. ఇది మీరు ఫస్ట్ పర్చేజ్ చేస్తారు, ఆ తర్వాత ఇద్దరు పర్చేజ్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా ఇప్పుడు మనకి ఒక ఐడియా కింద యాక్టివేట్ అయ్యి 20 లెవెల్స్ ఇన్కమ్ ఎట్లా వస్తుందో సేమ్ ఇది కూడా అట్లనే ఉంటది. మీరు ఇక్కడ సపరేట్ కష్టపడేది ఏమీ ఉండదు, ఆటోమేటిక్ గా సిస్టమ్ చూసుకుంటది అన్నట్టు. మీరు మనం చేయాల్సిన పని చేసుకుంటే చాలు. ఇక్కడ సిరీస్ అనేది 6 ఉంటాయండి. ఒక్క సిరీస్ మీకు బాగా మైండ్ కి ఎక్కిందంటే ప్రతి ఒక్క సిరీస్ అనేది మైండ్ కి ఎక్కినట్టే. ఇక్కడ చూడండి, రెండు రైట్ సైడ్ ఒక ఇన్కమ్, లెఫ్ట్ సైడ్ ఒక ఇన్కమ్ కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ కనపడే ఇన్కమ్ ఏందయ్యా అంటే లెవెల్ ఇన్కమ్. మీరు డైరెక్ట్ గా అంటే మీ టీమ్ మెంబర్స్ ఎవరన్నా మీరు పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళు కనుక ఈ జెట్ మనీ ఈ బుక్ అనేది పర్చేజ్ చేసినారంటే మీ లెవెల్ ఇన్కమ్ కింద ₹180 వస్తుంది. మళ్ళీ సెకండ్ లెవెల్ నుంచి మీకు 5th లెవెల్ వరకు ₹20 వస్తుంది మీ టీంలో ఎవరైనా పర్చేజ్ చేస్తే. మళ్ళీ 6th లెవెల్ నుంచి మనకి 10th లెవెల్ వరకు ప్రతి ఒక్కరికి ₹10 వస్తుంది. ఇది మీ టీమ్ ఇన్కమ్. సారీ, అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఇట్లా. ఓకే, సరే, ఎవరి దగ్గర సౌండ్ వస్తుంది, కొద్దిగా అన్మ్యూట్ పెట్టుకోండి, మీరు మ్యూట్ పెట్టుకోండి. ఓకే, చూడండి, ఇక్కడ లెవెల్ ఇన్కమ్ చూసినాం కదా మనము. 11 లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు ₹5 వస్తుంది. ఇది టీమ్ లెవెల్ ఇన్కమ్ అన్నట్టు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీ టీంలో ఎవరైనా ఈ బుక్ అనేది పర్చేజ్ చేస్తే టీమ్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ రైట్ సైడ్ ఇన్కమ్ కనపడుతుంది కదా, గ్లోబల్ పర్చేస్ మీద ఆధారపడి ఉంటది, నాట్ ఏ యువర్ టీమ్. ఇక్కడ మీ రెఫర్ కాదు. ఇక్కడ సెల్స్ అనేది 10 ఉన్నాయి చూడండి. ఫస్ట్ సెల్ లో మీ కింద మనం చెప్పుకున్నాం కదా 2:2 రేషియో అని. మీ తర్వాత ఒక ఇద్దరు ఎక్కడ పర్చేజ్ చేసినా గ్లోబల్ గా మీకు 200 వస్తుంది. సెకండ్ సెల్ ఉంది కదా 400 వస్తుంది, ఒక 4 మెంబర్స్ పర్చేజ్ చేస్తే. థర్డ్ సెల్ ఉంది కదా మీకు 8 మెంబర్స్ పర్చేజ్ చేస్తే 800 వస్తుంది. చూడండి, 4th సెల్ లో 1600, 5th సెల్ లో 3200, 6th సెల్ లో 6400. ఇక్కడ ఒక అప్గ్రేడ్ అనేది జరుగుతుంది. ఇది ఒక్కటి గమనించాలి ప్రతి ఒక్కరు. అప్గ్రేడ్ ఎందుకు అవుతుంది అంటే చాలా ముఖ్యమండి. మీకు సిరీస్ 2 లోకి ఎంటర్ అనేది ఇక్కడి నుంచే ఇస్తుంది. అంటే మీరు ఇక్కడ చాలా మందికి డౌట్, ఒక్కసారి మనము 1800 పే చేసేసిన తర్వాత మళ్ళీ పే చేయాలన్న సిస్టమ్ కి ఏదేదో చెప్తున్నారని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 6th సెల్ ఎప్పుడైతే మీరు వెళ్తారో ఆ వెళ్ళిన 6400 ఏదైతే ఉందో అది ఆ ఇన్కమ్ లో మీరు జస్ట్ మెయింటైన్ చేస్తే చాలా ఇన్కమ్. ఆ ఇన్కమ్ అట్లే మెయింటైన్ చేసినారంటే అప్గ్రేడ్ కి అనేది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. అప్గ్రేడ్ ఎంత అవుతుందో కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పింది సిస్టమ్ అనేది. చూడండి, 3600 అప్గ్రేడ్ కి వెళ్తుంది. చాలా మంది దీని మీద కొంచెం డౌట్ పెట్టుకున్నారు, ఏదో అప్గ్రేడ్ అంట మనం విత్డ్రాల్ పెట్టుకుని, ఇట్లాంటి డౌట్లు పెట్టుకోకండి మైండ్ లో ఎవరు. చూడండి, అప్గ్రేడ్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 7th సెల్ ఉంది కదా 12800 వస్తుంది. ఇక్కడ రీబర్త్ అసలు ఎప్పుడు వినిండరు ఈ రీబర్త్ అనే విషయం. ఎందుకంటే రీబర్త్ ఎప్పుడైతే ఏమవుతుందంటే గ్లోబల్ పర్చేస్ అనేది తగ్గిపోయినా కూడా ఈ రీబర్త్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి పైన ఇప్పుడు లాగిన్ అయిన వారికి కూడా రీబర్త్ అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు ఆటోమేటిక్. చూడండి, 8th ఉంది కదా మనకి 8th సెల్ అనేది 25600. మళ్ళీ రీబర్త్ అనేది ఒక 4 ఐడీస్. ఇక్కడ 1000 అనమాట. అంటే రీబర్త్ 2 ఐడీస్ అంటే 2000 వెళ్ళిపోతుంది పైకి. మళ్ళీ 4 ఐడీస్ అంటే 4000 వెళ్ళిపోతుంది. 9th సెల్ ఉంది కదా మనకి 51200. రీబర్త్ మళ్ళీ 8 ఐడీస్ అంటే
ఇక్కడ ఒక లీడర్ గా మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అర్థం అన్నమాట. ఇది సింపుల్ గా వే చెప్పాలంటే, ఒక గుడికి వెళ్తున్నప్పుడు దర్శనానికి మధ్యలో నిలబడతారు కదా, ఆటోమేటిక్ ఎట్లయితే తోసుకపోతుందో వాళ్ళని దర్శనం అయ్యేంత వరకు సేమ్ ఇట్లనే ఉంటది. జస్ట్ మీరు ఎంట్రీ పాయింట్ అయితే చాలు. 10వ సెల్ ఉంది కదా, ఇక్కడ 1,02,400 ఉంది. రీబర్త్ మళ్ళీ 16 ఐడీలు పైకి వెళ్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు మీరు 6వ సెల్ అప్గ్రేడ్ అయినారు కదా, ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు. సెకండ్ సెల్ ఏదైతే కనపడుతుందో ఈ ఇన్కమ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ద గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం గమనించినట్లయితే లెవెల్ ఇన్కమ్ ఉంది చూడండి. ఫస్ట్ లెవెల్ నుంచి 360 రూపాయలు, ఇంకా రెండో లెవెల్ నుంచి 5వ లెవెల్ వరకు 40 రూపీస్ ఉందండి. మళ్ళీ మనకి 6th లెవెల్ నుంచి ఏదైతే 10వ లెవెల్ వరకు ఉందో 20 రూపీస్ ఉంది. 11వ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు 10 రూపాయలు ఉంది. ఇది లెవెల్ ఇన్కమ్. మీ టీమ్ లో దీన్ని ఎవరైనా అప్గ్రేడ్ అంటే ఆటోమేటిక్ అప్గ్రేడ్ అయినారనుకోండి, ఆటోమేటిక్ వచ్చే ఇన్కమ్ అన్నట్టు. ఇక్కడ గ్లోబల్ ఇన్కమ్ కనపడుతుంది కదా, చూడండి డబల్ అయింది ఇన్కమ్. ఇక్కడ టీమ్ అదే ఉంటది, సేమ్ 2:2 రేషియోనే ఉంటది, కానీ డబల్ ఇన్కమ్ అయింది గమనించాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే అక్కడ 100 ఇచ్చింది, ఇక్కడ 200 ఇస్తుంది ఈచ్ వన్ పర్చేస్ మీద. ఫస్ట్ సెల్ లో 400 వస్తుంది, సెకండ్ సెల్ లో 800 వస్తుంది, థర్డ్ సెల్ లో 1600 వస్తుంది, ఫోర్త్ సెల్ లో 3,200 వస్తుంది, ఫిఫ్త్ సెల్ లో 6,400 వస్తుంది. 6th సెల్ ఉంది కదా, ఆటోమేటిక్ గా మళ్ళీ సిరీస్ 3కి అప్గ్రేడ్ చేసుకుంటుంది సిస్టమ్. మీరేమి ఇక్కడ ఏమి చేయట్లేదు, ఎవరు ఆటోమేటిక్ చేస్తుంది అన్నట్టు. 7th సెల్ ఉంది కదా 25,600, రీబర్త్ మళ్ళీ ఇక్కడ నుంచి రీబర్త్ తీసుకుంటుంది అన్నట్టు సిస్టమ్. మళ్ళీ 8th సెల్ లో 51,200 ఉంది కదా ఇన్కమ్ వచ్చేది. ఇక్కడ రీబర్త్ మళ్ళీ 4 ఐడీస్ పైకి వెళ్తుంది. దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటే, పర్చేస్ తగ్గినా కూడా ఇన్కమ్ ఎవరికి తగ్గదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. 9th సెల్ ఉంది కదా 1,02,400, మళ్ళీ రీబర్త్ కింద ఒక 8 ఐడీస్ పోతాయి. 10 సెల్ ఉంది కదా లాస్ట్ 10th సెల్ ఉంది కదా 2,04,800, ఇది 16 రీబర్త్ ఐడీలు అనేది పైకి పోతుంది అన్నట్టు. అంటే ఒక లీడర్ గా మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీకంటే ముందు గ్లోబల్ గా ఉన్న వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు అన్నట్టు. అంటే టోటల్ చూడండి ఇన్కమ్ అనేది ఇక్కడ ఎంత ఉందో, 4,09,200 ఉంది. సిరీస్ 3 ఆటోమేటిక్ గా మనం అక్కడ సిరీస్ 2 లో 6th దాంట్లో అప్గ్రేడ్ అయినాం కదా, అది అప్గ్రేడ్ అయినా ఇక్కడ మనం ఈ సిరీస్ లో మనకి గ్లోబల్ గా పర్చేస్ వచ్చినా కూడా ఈ ఇన్కమ్ వస్తుంది, అక్కడ ఇన్కమ్ వస్తుంది, 2 ఇన్కమ్లు వస్తూనే ఉంటాయి. చూడండి ఇక్కడ లెవెల్ ఇన్కమ్ మళ్ళీ చేంజ్ అయింది. ఎందుకంటే సిరీస్ 3 లో ఉన్నాం మనం. డైరెక్ట్ స్పాన్సర్ నుండి 720 రూపాయలు వస్తుంది. మళ్ళీ ఇక్కడ సెకండ్ లెవెల్ నుంచి ఏదైతే 5th లెవెల్ ఉందో 8 రూపీస్ వస్తుంది. చూడండి లెవెల్ ఇన్కమ్ కూడా మనకి పెరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాలి. 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు 40 రూపీస్ వస్తుంది. 11వ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు 20 రూపాయలు వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ మనం గమనించినట్లయితే ఇన్కమ్ అనేది చూడండి, టీమ్ అనేది సేమ్ ఉంటది, 2:2 రేషియోనే ఉంటది ఇక్కడ కూడా. కానీ ఫస్ట్ సెల్ లో 100 ఇచ్చింది, సెకండ్ సెల్ లో 200 ఇచ్చింది. ఇది ఏదైతే థర్డ్ సెల్ ఉంది ఇక్కడ 400 ఇస్తుంది. అందుకే ఇన్కమ్ డబల్ అయింది, 800. మళ్ళీ సెకండ్ సెల్ లో చూసుకున్నట్లయితే 1,600, 2:2 రేషియో కదా, మీరు క్యాల్కులేట్ చేస్తే కూడా అర్థమవుతుంది. థర్డ్ సెల్ లో 3,200, ఫోర్త్ సెల్ లో 6,400, 5th సెల్ లో 12,800. ఇదల్లా తీసుకునే ఆపర్చునిటీ ఉంది. 6th సెల్ లో మళ్ళీ అప్గ్రేడ్ అవుతుంది సిస్టమ్, ఆటోమేటిక్ జరుగుతుంది. అంటే ఎంతైతే ఇక్కడ పైన కనపడుతున్న అమౌంట్ అది ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయిపోతుంది అన్నట్టు. మళ్ళీ మనకి ఇక్కడ ఈ 7th సెల్ ఉంది కదా 51,200, రీబర్త్ అనేది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్. మళ్ళీ 2 ఐడీస్ అనేది మీ తరఫున పైకి వెళ్తుంది, అంటే కొత్త వారికి యూజ్ అవుతుంది. గ్లోబల్ ఇన్కమ్ ఎవరైతే ఈ రోజు పర్చేస్ చేసినా కూడా మీ తర్వాత వారికి జనరేట్ అవుతుంది అన్నట్టు. 8th సెల్ ఉంది కదా 1,02,400, మళ్ళీ 4 రీబర్త్ ఐడీస్ వెళ్ళిపోతుంది. 9th సెల్ ఉంది కదా 2,04,800, 8 రీబర్త్ ఐడీస్ పైకి వెళ్తుంది, మిగతాది మీకు వస్తుంది. 10th సెల్ ఉంది కదా 4,09,600, 16 రీబర్త్ డైలు. అసలు ఇది అర్థం చేసుకోండి, ఒక స్లైడ్ క్లారిటీ వచ్చిందంటే ప్రతి ఒక్క మైండ్ లో డౌట్ అనేది ఉండదు. ఆటోమేటిక్ గా మీకు ఇన్కమ్ వచ్చేస్తుంటది అన్నట్టు. 8,18,400 టోటల్ ఇక్కడ ఇన్కమ్ తీసుకుంటారు మీరు. ఇది బుక్ మనకి సిరీస్ 4 ఉంది కదా, చూడండి మనం అక్కడ ఆల్రెడీ దీంట్లోకి ఎంటర్ అయినాం. ఏదైతే థర్డ్ సిరీస్ ఉందో అక్కడ ఎంటర్ అయినాం కాబట్టి ఇక్కడ కూడా ఇన్కమ్ తీసుకుంటాము. లెవెల్ ఇన్కమ్ చూడండి చేంజ్ అయింది. డైరెక్ట్ రెఫర్ నుంచి 1,440 రూపాయలు, ఇంకా సెకండ్ లెవెల్ నుంచి మనకి 5th లెవెల్ వరకు 160 రూపాయలు వస్తుంది. 6th మనకి లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు 80 రూపాయలు వస్తుంది. 11వ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు 40 రూపీస్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ మనం ఏదైతే గ్లోబల్ ఇన్కమ్ అని చెప్పుకుంటున్నాం కదా, గ్లోబల్ ఇన్కమ్ చూడండి మరింత రెట్టింపు అయింది ఇక్కడ 2:2 రేషియో. కానీ ఫస్ట్ సెల్ నుంచి 1,600 వస్తుంది, సెకండ్ సెల్ నుంచి 3,200, థర్డ్ సెల్ నుంచి 6,400, ఫోర్త్ సెల్ నుంచి 12,800, 5th సెల్ నుంచి 25,600,
సిక్స్త్ సెల్ ఎప్పుడైతే మనం 51,200 మన ఇన్కమ్ వస్తుందో ఆటోమేటిక్ మళ్ళీ అప్గ్రేడ్ జరుగుతుంది. ఇక్కడ మీరేమి మళ్ళీ కంపెనీకి ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ తీసుకుంటుంది. మనకి అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి ఏదైతే నెక్స్ట్ సెల్ 5 ఉందో ఆ ఇన్కమ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈ సెల్స్ మిగతా బ్యాలెన్స్ సెల్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇన్కమ్ వస్తుంది. 7th సెల్ చూసినట్లయితే 1,02,400 రీబర్త్ కింద మళ్ళీ 2,000 పైకి వెళ్ళిపోతుంది. 8th మళ్ళీ సెల్ చూసుకున్నట్లయితే 2,04,800 అండి. రీబర్త్ కింద 4 ఐడీస్ పైకి వెళ్ళిపోతుంది. 9th సెల్ 4,09,600 అండి. దీనికి రీబర్త్ కింద 8 ఐడీస్ అనేది పైకి వెళ్తుంది. మనం లాస్ట్ 10th సెల్ చూసినట్లయితే 8,19,200 అండి. 16 రీబర్త్ ఐడీలు అనేది మళ్ళీ పైకి జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ అనమాట. టోటల్ ఇన్కమ్ 16,36,800 అన్నట్టు. ఇక్కడ చూడండి మళ్ళీ సిరీస్ 5 ఉన్నాం మనం. ఇప్పుడు సిరీస్ 5 చూసినట్లయితే ఒకసారి లెవెల్ ఇన్కమ్ చేంజ్ అయింది. స్పాన్సర్ నుండి డైరెక్ట్ రెఫర్ నుంచి 2,880 వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి మళ్ళీ 5th లెవెల్ వరకు 320 ఉంది. 6th లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు 160 రూపాయలు ఉంది. 11వ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు 80 రూపాయలు ఉంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్ మనం ఏదైతే గమనిస్తున్నామో ఇన్కమ్ మల్టిపుల్ అవుతుంది మనకి సిరీస్ దాటే కొద్దీ. ఫస్ట్ లెవెల్ నుంచే ఫస్ట్ సెల్ నుంచే 3,200 వస్తుంది. టీమ్ సేమ్ ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాలి, 2:2 రేషియో అది. మళ్ళీ మనకి 6,400 వస్తుంది సెకండ్ సెల్ నుంచి. థర్డ్ సెల్ నుంచి 12,800, 4th సెల్ నుంచి 25,600, 5th సెల్ నుంచి 51,200. 6th సెల్ ఎప్పుడైతే 1,02,400 మన ఇన్కమ్ వస్తుందో ఆటో అప్డేట్ చేస్తుంది కంపెనీ, ఆటో అప్గ్రేడ్ అన్నట్టు. మళ్ళీ సిరీస్ 6 లోకి వెళ్ళిపోతాం ఇక్కడ నుండే మనం. 7th సెల్ చూసినట్లయితే 2,04,800 రీబర్త్ 2 ఐడీస్ పైకి వెళ్తుంది. 8th సెల్ చూసినట్లయితే 4,09,600 అండి. మళ్ళీ రీబర్త్ 4 ఐడీస్ పైకి జనరేట్ అవుతుంది. సో 9th సెల్ మనం ఒకసారి గమనించినట్లయితే 8,19,200 అండి. రీబర్త్ కింద 8 ఐడీస్ పైకి వెళ్తుంది. 10th సెల్ ఒకసారి గమనించినట్లయితే 16,38,400 రీబర్త్ 16 ఐడీస్ మనకు పైకి వెళ్తుందండి. టోటల్ ఇన్కమ్ 32,73,600. మళ్ళీ 6th మనం లాస్ట్ సిరీస్ లో ఉన్నామండి. ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ట్ సిరీస్ వచ్చేసరికి చూడండి లెవెల్ ఇన్కమ్ ఎంత ఉందో. వారెవ్వా 5,760 రూపాయలు. మీ డైరెక్ట్ ఒక్క మెంబర్ ఇక్కడ అప్గ్రేడ్ అయినా కూడా మీతో సిరీస్ 6 కి వచ్చినాడంటే 5,760 రూపాయలు. ఒకవేళ 100 మంది కానీ మీ డైరెక్ట్ కి ఇక్కడ ఎంటర్ అయినారంటే మీ లెవెల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. సెకండ్ లెవెల్ చూడండి, మళ్ళీ సెకండ్ లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు 640 రూపాయలు ఇక్కడ ఉంది. మళ్ళీ 6వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు 320 రూపాయలు. 11వ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు 160 రూపాయలు ఉందండి. ఇంకా మనం ఇక్కడ రైట్ సైడ్ ఇన్కమ్ గ్లోబల్ ఇన్కమ్ గమనించినట్లయితే సేమ్ రేషియోలోనే ఇన్కమ్ మాత్రం మల్టిపుల్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ సిరీస్ నుంచి 6,400, సెకండ్ సిరీస్ సెల్ నుంచి మనకి 12,800 అండి. థర్డ్ సెల్ నుంచి 25,600, 4th సెల్ నుంచి 51,200, 5th సెల్ నుంచి 1,02,400, 6th సెల్ 2,04,800 అండి. నో అప్డేట్ టోటల్ మీదే ఇక్కడ. ఈ 7th సెల్ 4,09,600 అండి. రీబర్త్ కింద మళ్ళీ 2 ఐడీస్ పైకి వెళ్తుంది. 8th సెల్ నుంచి 8,19,200 అండి. మళ్ళీ రీబర్త్ కింద 4 ఐడీస్ మీ సపోర్ట్ అనేది పైకి వెళ్తుంది. 9వ సెల్స్ నుంచి 16,38,400 ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ. రీబర్త్ కింద 8 ఐడీలు మళ్ళీ పైకి వెళ్తుంది. 10th సెల్ లాస్ట్ సెల్ ఉంది కదా 32,76,800 ఉందండి. రీబర్త్ ఐడీస్ కింద 16 ఐడీస్ పైకి వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి ఎందుకు పర్చేజ్ చేయాలో, 1,799 పెట్టి ఈ బుక్ ఎందుకు పర్చేజ్ చేయాలనో ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇంకాస్త క్లారిటీ లేదనుకుంటే కాంటాక్ట్ యువర్ అప్లైన్ అనేది ఒకటి ఉంటుంది కదా మనకి, అతన్ని కాంటాక్ట్ చేయండి. ఇక్కడ చూడండి టోటల్ ఇన్కమ్ అనేది మనకి సిరీస్ ఫస్ట్ సిరీస్, సెకండ్ సిరీస్, 6 సిరీస్ ఉంది కదా. ఎట్లా ఉంది ఇక్కడ అంటే 1,28,89,800 తీసుకునే ఆపర్చునిటీ ఉందండి. 1,799తో ఎంటర్ అవుతున్నాం. ఇంత ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్ నేను మా టీం మెంబర్ అనేది ముందర లాగిన్ అయినా దీన్ని పర్చేజ్ చేసినాడు, నేను అనేది కొంత పనుల వల్ల చేయలేదంటారా? 7 days వరకు మీ ఇన్కమ్ అనేది హోల్డ్ ఉంటుంది. రెఫర్ ఇన్కమ్ గ్లోబల్ గా అయితే వాళ్ళు పైకి వెళ్తారు కానీ టీమ్ వైజ్ లెవెల్ ఇన్కమ్ అయితే 7 days హోల్డింగ్ లో ఉంటది. ఖచ్చితంగా మీరు ఆ లోపు చేసుకున్నారంటే మీ రెఫర్ ఇన్కమ్ ఏదైతే ఉందో మీకు వచ్చేస్తుంది. డోంట్ వెరీ. మనం ఒక్కసారి ఇంకా ఆల్మోస్ట్ ప్లాన్ ఎండింగ్ లేక వచ్చినాము. నాకు తెలిసి క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నా. బ్రాంచ్ ర్యాంక్ సాధించిన వారికి ఇక్కడ మరికొంత గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన గిఫ్ట్స్ అని చెప్పొచ్చు. టీ షర్ట్ ఉందండి, మళ్ళీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, టీమ్ సపోర్ట్ బోనస్ కూడా
వస్తుంటది. సిల్వర్ అయిన వారికి 8,000 ఉందండి. ప్రతి నెల 2,000 వస్తుందండి ఖచ్చితంగా. అంటే 4 నెలలకి ఇన్కమ్ అయిపోతుంది. ఫ్రీ ఎంట్రీ జెడ్ సెమినార్ ఉంటది. ఐడి కార్డు కూడా ఇస్తుంది కంపెనీ. మళ్ళీ రాయల్టీ ఉంటది. టీమ్ సపోర్ట్ బోనస్ కూడా కంటిన్యూ అవుతుంది. గోల్డ్ ర్యాంక్ ఒకసారి గమనించినట్లయితే 16,000 అండి ల్యాప్టాప్ కొనుక్కొని ఇస్తుంది కంపెనీ. ప్రతి నెల 4,000 అండి. అంటే 4 నెలలకి ఇన్కమ్ అనేది వస్తుంది. ప్రతి ఇన్కమ్ డివైడెడ్ బై 4 అయింది గమనించాలి. డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది, మళ్ళీ డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, టీమ్ సపోర్ట్ బోనస్ కూడా ఉంటుంది. ప్లాటినం ర్యాంక్ చూసినట్లయితే 32,000 అంది బైక్ ఫండ్ అని మీకు ఇస్తుంది కంపెనీ. ప్రతి నెల 8,000 ఇస్తుంది. ఫారెన్ ట్రిప్ ఉంటుంది, డైలీ రాయల్టీ ఉంటుంది, టీమ్ సపోర్ట్ బోనస్ కూడా చూడండి. 4,500 బైక్ తీసుకుంటే ఈఎంఐ కట్టుకోవడానికి వస్తుందిగా. సూపర్. తో పాటు చూసినట్లయితే 2 లక్షలు అండి రియాలిటీ కార్ ఫండ్ అని చెప్తాను నేను. రియాలిటీ కార్ ఫండ్ అయితే అండి 2 లక్షలు ప్రతి నెల 50,000 వస్తుంది. ఫారెన్ ట్రిప్ ఉంటుంది, మళ్ళీ డైలీ రాయల్టీ ఉంటుంది, టీమ్ సపోర్ట్ బోనస్ కూడా కంటిన్యూ అవుతుంటది. 18,750 టీమ్ సపోర్ట్ బోనస్ ఉంది. ఎంత ఈఎంఐ కట్టలేమో ఒక్కసారి ఆలోచన చేయండి. రూబీ ర్యాంక్ ఒక్కసారి గమనించినట్లయితే లగ్జరీ కార్ ఫండ్ కింద 5 లాక్ ఇస్తుంది. ప్రతి నెల 1.25 లాక్ అంటే 4 మంత్స్ ఇస్తుంది. అట్లా ఫారెన్ ట్రిప్ ఉంటుంది, మళ్ళీ డైలీ రాయల్టీ ఉంటుంది, టీమ్ సపోర్ట్ బోనస్ కూడా కంటిన్యూ అవుతుంది. డైమండ్ ర్యాంక్ చూసినట్లయితే లగ్జరీ హౌస్ ఫండ్ కింద 12 లాక్ వస్తుందండి. అంటే మనకి ప్రతి నెల 3 లక్షలు అనేది వస్తుంది. చూడండి ఒక్కసారి. ఫారెన్ ట్రిప్స్ అనేది మళ్ళీ ఇయర్లీ 2 సార్లు ఉంటుంది, డైలీ రాయల్టీ ఉంటుంది, టీమ్ సపోర్ట్ బోనస్ ఉంటుంది. రియాలిటీ ఫండ్ అంటే ఇదండి నిజంగా. ఇక్కడ హౌస్ ఫండ్ ఇట్లా చాలా చెప్తుంటాం కదా, ఏ పేర్లు మనకు వద్దు దయచేసి. కానీ రియాలిటీగా ఫండ్ ఇచ్చేది ఏదైనా ఉందంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ జెడ్ పే అండి. రియాలిటీ ఫండ్ అనేది ఇక్కడ ఒక్కసారి మనం హైలైట్లు గమనిద్దాము. రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టీడీఎస్ అనేది 2% డిడక్షన్ చేస్తుంది. 15% ఎమర్జెన్సీ ఫండ్ అనేది టీమ్ సపోర్ట్ కోసం తీయడం జరుగుతుంది. నో అడ్మిన్ ఛార్జెస్. సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ మినిమం 100 రూపాయలు ఉన్న మనము మార్చుకోవచ్చు. తర్వాత మినిమం బ్యాంక్ విత్డ్రాల్ 500 ఉన్న చాలు మనం బ్యాంక్ విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. సండే సాటర్డే క్లోజింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు గమనించాలి. మినిమం పర్సన్ టు పర్సన్ జస్ట్ 50 రూపాయలు ఉన్న చాలు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన టీమ్ మెంబర్స్ కి. విత్డ్రాల్ టైం వచ్చేసి 24 అవర్స్. బ్యాంక్ హాలిడేస్ ఉన్న, టెక్నికల్ ఎర్రర్స్ ఏదున్నా కాస్త ఎక్కువ పట్టవచ్చు, ప్రతి ఒక్కరు గమనించాలి. 24/7 కస్టమర్ సపోర్ట్ అనేది మనకు ఉంటది. ఏదైతే మనకి టీమ్ సపోర్ట్ బోనస్ ఉంది కదా, ఈ నెల అచీవ్మెంట్ అయిన వెంటనే మీరు సిల్వర్ గానీ ఏదన్నా అచీవ్మెంట్ అవుతారు కదా, ఇమ్మీడియట్లీ మీకు ఫండ్ అనేది ఫస్ట్ విడత అనేది వస్తుంది. నెక్స్ట్ 3 మంత్స్ అనేది ఆటోమేటిక్ మిగతా బ్యాలెన్స్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఆల్ రైజ్ రిజర్వ్ జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. అంటే ఏదన్నా కంపెనీ స్థిరంగా ఉండడానికి, స్థిరంగా ఇన్కమ్ ఇవ్వడానికి వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న చేసే మార్పులు అనేది వాళ్ళకి అవకాశం ఉందండి. మీరు ఖచ్చితంగా ఇంతసేపు విన్నారు కదా, ఒక గుడ్ డెసిషన్ తీసుకుంటారని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మీరు కానీ నో అని చెప్పినారనుకోండి, ఎక్కడ ఉన్న కామన్ లైఫ్ అనేది అక్కడే ఉంటది. ఇంత ప్లాన్ విన్న తర్వాత ఒక మంచి నిర్ణయం గానే తీసుకొని ఎస్ ఐ విల్ డూ ఇట్, నేను ట్రై చేస్తాను ఇది ఒక్కసారి అని గాన దిగి ఒక 6 నెలల నుంచి 10 నెలల వర్క్ చేసినారంటే గుడ్ లైఫ్, గుడ్ స్టైల్, లైఫ్ స్టైల్, డైలీ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, ఫ్రీడమ్, లగ్జరీ కార్, డ్రీమ్ హౌస్, ఫ్యామిలీ సెక్యూరిటీ, నేషనల్ ట్రిప్స్, ఫారెన్ ట్రిప్స్, అవార్డ్ అండ్ రివార్డ్స్ చెప్పుకోవడానికి అన్ని ఉన్నాయి చూడండి. ఒక్కొక్క దాని గురించి విడదీస్తే కొన్ని గంటల సమయం పడుతుంది. నేను చెప్పిన ఈ మాటలు, నేను చెప్పిన ఈ ప్లాన్ అర్థమైనా కాకపోయినా ఇంతసేపు ఉన్నారు, ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇటువంటి బెస్ట్ ఆపర్చునిటీ, గుడ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన ఇక టాప్ లీడర్స్ అండ్ హోస్ట్ అందరికీ ధన్యవాదాలండి. ఎంటైర్ మై టీమ్ థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ నాయుడు సార్. థ్యాంక్ యూ సార్.